నేటి బాలలే రేపటి పౌరులు అంటాం. కానీ బాల్యంలోనే కొందరు మత్తులో ఊగుతూ ఉన్నారు. తెలిసి తెలియని వయసులోనే మత్తుకు అలవాటు పడుతున్నారు. కొంతమంది హైస్కూల్లో, మరికొందరు జూనియర్ కళాశాలల్లో, ఇంకొందరు డిగ్రీలో. ఇలా యువత మత్తు పదార్థాలకు అలవాటు పడటం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతుంది. దానికి కారణం గంజాయి. ఒకప్పుడు ఎక్కడో మారుమూల వినిపించే పేరు ఇప్పుడు పక్క గల్లీలోనో, స్కూల్ బ్యాగుల్లోనో కనిపిస్తోంది. టీనేజర్లకు గంజాయి లభ్యత సులువు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. జస్ట్ ఫర్ ఫన్ అని మొదలుపెట్టి జీవితాలను చిందరవందర చేసుకుంటూ ఉన్నారు. మరి దీనిపై సైన్స్ ఏం చెబుతుంది? యుక్త వయసులో గంజాయి వాడకం మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. ఒకప్పుడు గంజాయి అంటే ఆ పదం వాడటానికి లేదా వినడానికి కూడా ఇష్టపడని పేరు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. స్మార్ట్ ఫోన్ క్లిక్తో డోర్ డెలివరీ అయ్యేంత ఈజీగా గంజాయి అందుబాటులోకి వచ్చింది. పార్టీలు, పీర్ ప్రెషర్, స్ట్రెస్ రిలీఫ్, కారణం ఏదైనా కావచ్చు. కానీ బలి అవుతోంది మాత్రం పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని పిల్లలే. అయితే ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ఇదొక మెదడు విచ్ఛిన్నకారి అని సైన్స్ హెచ్చరిస్తోంది. మానవ మెదడు 25 ఏళ్ల వయసు వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ దశలో గంజాయిలోని THC అనే రసాయనం మెదడులోకి ప్రవేశిస్తే అది నేర్చుకునే సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని దారుణంగా దెబ్బతీస్తుంది. కొత్త విషయాలను గ్రహించే శక్తి తగ్గిపోతుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, భవిష్యత్తులో సైకోసిస్ వంటి తీవ్ర వ్యాధుల ముప్పు వాటిల్లుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం జరుగుతుంది. చిన్న వయసులో అలవాటు పడితే పెద్దయ్యాక ఇతర డ్రగ్స్కు బానిసయ్యే అవకాశం 7 రెట్లు ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో మత్తు పదార్థాల ప్రభావం ఎంత దారుణంగా ఉందంటే 2016 నుంచి 2025 మధ్య కాలంలో నార్కోటిక్ డ్రగ్స్ కింద అరెస్టులు 250% పెరిగాయి. 2016లో 1319 మందిని అరెస్ట్ చేయగా 2025 నాటికి ఆ సంఖ్య 10 పెరిగి 14,500కు చేరింది. గడిచిన 8 ఏళ్లలో దాదాపు 11 లక్షల కిలోల గంజాయిని తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సీజింగ్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాటిలైట్ సర్వేల ద్వారా గంజాయి తోటలను గుర్తించి దాదాపు 7,500 ఎకరాలకు పైగా గంజాయి సాగును ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు 9,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. కేవలం 2025లోనే ఎన్టీఆర్ జిల్లాలోనే 71 మందిని అరెస్ట్ చేసి 27 కేసులను నమోదు చేశారు. ఇక తెలంగాణలో గత 4 ఏళ్లలో 24,236 కిలోల గంజాయిని ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. 4,194 కేసులు నమోదు కాగా 7,131 మందిని అరెస్ట్ చేశారు. గత ఏడాది జులైలో మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక ముఠాను పట్టుకుని 935 కిలోల గంజాయిని సీజ్ చేశారు. దీని మార్కెట్ విలువ దాదాపు 5 కోట్లు. ఈ ఏడాది ప్రారంభంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1.5 కిలోల గంజాయి చాక్లెట్లు, పేలెట్స్ స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు. వీరిలో 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువ. బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు గంజాయి వాడుతున్నారనే విషయాన్ని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. చదువులో వెనకపట్టం, ఒంటరిగా ఉండడం, కోపం పెరగడం వంటివి కనిపిస్తే అప్రమత్తం కావాలి. సైన్స్ చెబుతున్న చేదు నిజం ఒక్కటే, టీనేజ్లో గంజాయి వాడకం వల్ల కలిగే మెదడు మార్పులు కొన్నిసార్లు శాశ్వతంగా ఉండిపోతాయి. అంటే ఆ మెదడు మళ్లీ సాధారణ స్థితికి రాకపోవచ్చు. క్షణికానందం కోసం జీవితాన్ని పణంగా పెట్టకండి. తల్లిదండ్రుల పర్యవేక్షణ, సరైన కౌన్సిలింగ్ మాత్రమే ఈ పెనుముప్పు నుంచి మన భవిష్యత్తు తరాలను కాపాడగలవు.